ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం తండ్రి. నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం విన్న ప్రతి బిడ్డ యొక్క హృదయంలోనూ నూరంతల ఫలం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినయపూర్వకంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు మనము ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు ధ్యానించుకుందాం. మరియు ఆశ్చర్యకరమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్లు చేత పట్టుకుని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. దేవుడు యోహానుకు ఆశ్చర్యకరమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూపిస్తున్నాడు. 7 తెగుళ్లు చేత పట్టుకుని ఉన్న 7 దూతలు కనిపించారు. ఇవి ఆఖరి తెగుళ్ళు, దీనితో దేవుని కోపము సమాప్తమైనదని యోహానుకు చెప్పడం జరిగింది. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటిక సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణెలు గలవారై ఆ స్ఫటిక సముద్రం వద్ద నిలిచియుండుట చూచితిని. వెంటనే దేవుని సింహాసనం దగ్గర స్ఫటిక సముద్రం వంటిది చూశాడు యోహాను. ఆ సముద్రం దగ్గర నిలిచి ఉన్నవారు ఎవరంటే, క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు. వీరు మొదటి కొడవలి కోతలో కోయబడినవారు. పరలోకంలో వీరి ప్రవేశము ఈ దర్శనంలో కలిగింది. వీరందరూ ఎత్తబడి ప్రత్యేకమైన వర్గంలో స్ఫటిక సముద్రం దగ్గర దేవుడు పెట్టారు. వారి చేతిలో దేవుని యొక్క వీణెలు ఉన్నాయి. 4వ వచనం, 4వ అధ్యాయము 6వ వచనము. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకును మధ్యన సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. 4వ అధ్యాయంలో ఈ స్ఫటికమైన గాజు వంటి సముద్రము చూపించినప్పుడు అక్కడ మనుషులు ఎవరూ లేరు. అప్పటికి అది ఖాళీగా ఉంది. ఇంకా అక్కడికి ఎవరు చేరుకోలేదు. ఇక్కడకు చేరుకునే ప్రజలు వేరుగా ఉంటారు. దేవుని ఉగ్రత ఇంకా రాకముందు 6వ అధ్యాయంలో 6వ ముద్ర విప్పబడే ముందు దేవుని సంఘము ఎత్తబడినప్పుడు మనము భూమి మీద నుండి పరలోకమునకు వెళ్ళాలి. 7వ అధ్యాయము 9వ వచనంలో, అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవరూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతను పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడిరి. మనకంటే ముందు నిద్రించిన వారందరూ కూడా ప్రభు దగ్గరకు మధ్యాకాశమునకు వచ్చినప్పుడు మనము భూమి మీద శరీరం మార్పు చెంది మధ్యాకాశానికి వెళ్ళి ప్రభువును కలుసుకుంటాము. అందరం కూడా క్రీస్తుతో మనము పరలోకానికి వెళ్ళిపోతాము. పెండ్లి కుమార్తె సంఘమైన మనము ఖర్జూరపు మట్టలు కట్టుకొని తెల్లని వస్త్రములు వేసుకొని దేవుణ్ణి స్తుతిస్తాము. దేవుని 2వ రాకడలో ఎత్తబడిన మన గుంపు ఇది. అంటే మనము స్ఫటిక సముద్రము దగ్గర లేము. ఆ స్ఫటిక సముద్రము దగ్గర ఉన్న గుంపు మొదటి కొడవలి కోతలో ఎత్తబడిన వారు. వీళ్ళు వధువు సంఘంలో భాగం కాదు. మనము విశ్వాసులం కనుక దేవుడు మనందరినీ తన దగ్గరకు తెచ్చుకున్నారు. 2వ రాకడలో వీళ్ళు విశ్వాసులు కాదు గనుక వీరిని దేవుడు ఉగ్రత గుండా రప్పించి పరీక్షించి అందులో నుంచి వారు బయటకు వచ్చినప్పుడు వారి విధేయతకు నేను ప్రతిఫలం ఇస్తున్నాను. వీళ్ళు ఒకప్పుడు మిడతల చేత కుట్టించుకున్న వాళ్ళు. వీళ్ళందరూ విశ్వాసులుగా మారి విధేయత చూపించినప్పుడు దేవుడు ఇచ్చిన ప్రతిఫలం వలన వాళ్ళందరూ స్ఫటిక సముద్రం వద్ద దేవుని వీణెలు పట్టుకుని ఉన్నారు. వీరు క్రీస్తు విరోధిని జయించిన వారు. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగ యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములైనవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమునకు మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిన నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఎప్పుడైతే వారు దేవుని విశ్వసించారో దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించి ఆ విషయములు వారు ప్రకటిస్తూ స్తుతించడం మొదలుపెట్టారు. సర్వాధికారి అంటే అన్నిటి మీద అధికారము నీకే ఉన్నదని చెప్పి గ్రహించారు. కాబట్టి వారు అక్కడకు చేరగలిగారు. నీ క్రియలు ఘనమైనవి, న్యాయమైనవి అని స్తుతించారు. ఎందుకంటే వీరందరూ దేవుని ఉగ్రతను చవిచూచి వచ్చారు అక్కడికి. కానీ ఆ మార్గాలన్నీ న్యాయముగా దేవుడు చేశారని గ్రహించారు వీరు.
మేము విశ్వాసము చూపించడం వలన మిమ్మల్ని నరకానికి తీసుకువెళ్లకుండా పరలోక రాజ్యానికి తీసుకొచ్చారు దేవుడని గ్రహించారు వీరు. దేవుని లక్షణములు వాళ్ళు గొప్ప చేస్తూ స్తుతిస్తూ వీరు పాడుచున్న కీర్తన మోషే తాను దేవుణ్ణి స్తుతించుచు పాడుచున్న కీర్తన. ఆ కీర్తన ఏంటో మనకు తెలియదు, వీరికి మాత్రమే ఆ కీర్తన తెలుసు. వీరు యేసుక్రీస్తు ప్రభు పాట, మోషే పాట వీరందరూ పాడుచున్నారు. అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. అంటే ప్రత్యక్ష గుడారం భూమి మీద ఏమి ఉన్నదో దానికి నిజమైన ప్రత్యక్ష గుడారము పరలోకములో ఉన్నది. యోహాను చూస్తున్నాడు. 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకుని రొమ్ము మీద బంగారు దట్టి కట్టుకున్న వారై ఆలయములో నుండి వెలుపలికి వచ్చిరి. ఎప్పుడైతే తాను చూచుచున్న ఆలయము పరలోకమందు తెరవబడిందో అందులో నుంచి ఒక 7 దూతలు 7 తెగుళ్ళు పట్టుకొని రావడం చూస్తున్నాడు. కాబట్టి ప్రతి పనికి దేవుడు తన దేవదూతలను నియమించి ఉన్నారు కనుక భూమి మీద ఆఖరి ఉగ్రత పంపించడానికి ఒక ప్రత్యేకమైన 7 దూతలు దేవుడు నియమించుకున్నారు. వాళ్ళు దుస్తులు ప్రకాశమానమైన రాతిని ధరించుకుని రొమ్ము మీద బంగారు దట్టి కట్టుకున్న వారై ఆ ఆలయంలో నుండి బయటకు వచ్చారు. అప్పుడు ఆ 4 జీవుల్లో ఒక జీవి యుగ యుగములు జీవించి దేవుని కోపంతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకు ఇచ్చెను. 4 జీవులు అంటే సింహము, ఎద్దు, మనుష్య ముఖము, పక్షిరాజు. ఈ 4 జీవుల్లో ఒక జీవి బంగారు పాత్రలను 7 దూతలకి ఇచ్చెను. దేవుని కోపము దానిలో ఉన్నది. 7 పాత్రలను తీసుకుని ఒక్కొక్క దూతకి ఈ జీవి ఆ పాత్రలను ఇవ్వడం జరిగింది. ఆ పాత్రలో దేవుని యొక్క ఆఖరి కోపం ఉన్నది. అంటే మొదటి వచనంలో ఉండే దేవుని కోపము సమాప్తమాయను. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయం నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తియగు వరకు ఆలయమందు ఎవడనూ ప్రవేశింపజాలకపోయెను. ఆలయమునకు ఒక తలుపు ఉంది, అందులో నుంచి ఎవరైనా లోపలికి పోవడం బయటకు రావడం జరుగుతుంది. ముందు యోహాను తన దర్శనంలో ఆలయంలో నుంచి బయటకు వస్తున్న దేవదూతలను చూస్తూ వచ్చాడు. వారు బయటకు రావడం ఒక పని పూర్తి చేయడం, మళ్ళీ 7 దూతలు వచ్చి వాళ్ళ పని పూర్తి చేయబోతున్నారు. ఎప్పుడైతే 7 దూతలు బయటకు వచ్చారో ఆలయం తలుపు తెరిసే ఉన్నది. అయితే ఆ ఆలయం అంతా కూడా దేవుని మహిమ అనే శక్తి నుంచి వచ్చిన పొగతో ఆలయం అంతా నింపబడి ఉన్నది. అంటే స్పష్టంగా లోపలికి వెళ్ళడానికి ఎవరికి కూడా దృష్టి లేదు, మొత్తం పొగ కమ్ముకుపోయింది. నేను నా ఉగ్రతను పంపించే వరకు, అంటే ఆ పొగని నిమ్మలించే వరకు ఆలయంలోకి ఎవరికి ప్రవేశింపవద్దని చెప్పి దూతలందరికీ చెప్పడం జరిగింది. అందుకనే ఆ తెగుళ్ళు సమాప్తియగు వరకు ఆలయంలోకి ఎవరూ ప్రవేశింపజాలకపోయెను. పొగ అగ్నిలో నుండి వస్తుంది. అగ్ని ఎప్పుడు కూడా ఉగ్రతకు సాదృశ్యం. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్.